శ్రీ గురుచరిత్ర అధ్యాయం 11. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. ఈ 11వ 12వ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవంతుని యొక్క అవతారాలమని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుడనే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవంతుని యొక్క అవతారమని అర్జునుడి వంటి అంతరంగికులకు కొంతమందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు. దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలుసుకోవాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబర్చారు. ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలాగాక పుండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకానికి నమ్మింపజూశారు. అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించరే గాని తమ కట్టి ఆలంబనలు అనవసరమని, తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ కూడా వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారు గాని సిద్ధులమని విర్రవేగలేదు. వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను, అర్ధార్థులను పోషించేవిగాను, నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షానికి ఉన్ముఖులుగా చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారు ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆ తర్వాత నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అంటున్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెప్తూ ఉంటే వినాలనే కోరిక నాలో పెరుగుతుందే కానీ తరగడం లేదు. రెండవ అవతారమైన విశేషాలు గురించి కూడా చెప్పండి అని ప్రార్థించాడు. అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న ఆ పరమేశ్వరుని చేతలు యోగిత్రులకు కూడా ఊహించి సాధ్యం కానివి. కనుక నేనెంత వర్ణించినా కూడా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది కానీ ఆయన లీలలన్నింటినీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పాడు. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక తన జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కారంజా లేదా లాడకారంజా అనే గ్రామంలో వాజసినేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణ ఉత్తమునికి ఇచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదేశ పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తని సూర్యుని ఛాయాదేవి వలె విడనడక సర్వ ఉపచారాలు చేస్తూ ఉండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక, ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల్లాగా ఏడవలేదు సరిగదా, స్పష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాడు. జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు.
చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడు అవుతాడు. ఇతని చరణాలను ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవాన్ని ఉచ్చరించిన సంగతి వాడవాడలా పాకిపోయి అతన్ని చూడడానికి జనం ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా ఉండడానికి తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామ దేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య, తాప, పాపాలను పోగొట్టేవాడు అని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లు ఉంది. బలహీనంగా ఉండడం వల్ల అమ్మ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబికి 32 ధారలుగా కాలి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దోషం తగులుతుంది, దృష్టి దోషం అని చెప్పేసి వాళ్ళ అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతల్ని ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తలలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని మరికొందరు, రావి ఆకుల విస్తలలో భోజనం పెట్టించమని ఇంకొందరు ఇలా మాటలు చెప్తూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని మరికొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాతే మాట్లాడతాడు అని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే ఆయన సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటల్ని వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతుంది. అయితే అతడు మూగవాడ అయితే ఇంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతనికి మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమన్నా చెప్పినా అదల్లా చేసేది. తమ కులదైవమైన దత్తాత్రేయ స్వామికి పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగబాడవుతాడని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి భయపడి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువుని తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువుల్ని అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మ సిద్ధుడు అని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని పాటించగలడు. తన స్వధర్మాన్ని ఎలా పాటించగలడనేదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతన్ని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా చెప్పాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం పెట్టించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలిచారు కొందరు. మరికొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేంటి, లేకపోతే మనకేంటి, మనకు మాత్రం మృష్టాన్న భోజనం, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కదా, కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకొనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంటికి సమావేశమయ్యారు.
నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మం పసుపు వస్త్రం ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం జపించాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఈషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించాడు. సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ, తర్వాత వేదపఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని కొందరు అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా పఠించాడు. అతడు భగవదవతారమని తెలుసుకొని అక్కడ బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇదొక్క లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అంది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తర్వాత 7 సంవత్సరాలు నువ్వు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేంటి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేంటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించొచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకు ఇంకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో నీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాద శ్రీ వల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అంది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతి అయిన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడివి నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అని ఇలా అంది. అప్పుడు నరహరి ఆమెను లేవదీసి, అమ్మా, ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయొద్దు. నీకొక రహస్యం చెప్తా విను. ఇది గుప్తంగా ఉంచు. నేను సంసార మంటని సన్యాసిని. నేను చేయాల్సిన తీర్థాటనము మొదలగు కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించడానికి వీలు లేనివి, రహస్యమైనవి కూడా. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. ఇంతటితో 11వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.